మహాశివరాత్రి సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప నగర శివారులో 600 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం గొప్పతనాన్ని, అక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి ఆలయ ప్రధాన అర్చకునితో మా కడప జిల్లా కరెస్పాండెంట్ సాయి సురేష్ ఫేస్ టు ఫేస్. ఊర్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు, కడప జిల్లాలో కడప నగర శివారులో ఉన్నటువంటి రామతోడ అనే ఊర్లో ఉన్నటువంటి శివాలయం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మనం ఉన్నాము. ఈ యొక్క ఆలయ ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ఆలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క ఆలయం నిర్మించడానికి గల కారణం ఏమిటి, అది యొక్క ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓం నమ శివాయ. ఇక్కడ ఈ ఆలయం అనేది చాలా పురాతనమైన ఆలయం ఉంది. ఇక్కడ స్వయంగా శ్రీరామచంద్రుల వారే ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించిన లింగంగా భావిస్తారు. ఆయన అరణ్యవాసంలో ఉండగా నది ఒడ్డున పూజ చేసుకునేదానికి, సంధ్యావందనం చేసుకునేదానికి ఆమెను ఆయనే నిర్మించుకొని నదిలో స్నానం చేసి ఇక్కడ స్వామిని పూజించుకున్నారు. ఆయన తరువాత కూడా పాండవులు కూడా, పంచపాండవులు కూడా ఈ స్వామిని పూజించుకున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళు పూజించుకున్నారని ఇక్కడ గ్రంథాలలో కూడా ఉన్నది. అప్పటి వాళ్ళు 600 ఏళ్ల కిందట ఇక్కడ మర్రి చెట్టు కూడా వాళ్ళే నాటారు అని ఒక గ్రంథంలో ఉంది. అది కూడా చాలా పురాతనమైన మర్రి చెట్టుగా ఇక్కడ భావిస్తారు. వాటికి కూడా పూజలు చేసుకుంటారు. అలాగే ఇక్కడ శివరాత్రి, మహాశివరాత్రికి చాలా ఘనంగా జరుపుకుంటారు. దాదాపు ఇక్కడ 3000 నుంచి 5000 మంది జనాభా వస్తారు శివరాత్రి రోజు. అలాగే శివరాత్రి రోజు పొద్దున ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రుద్రాభిషేకం స్వామికి జరుగుతూనే ఉంటుంది. 12 గంటల తరువాత స్వామికి అలంకరణ ఉంటుంది. అలాగే రాత్రి 11:30 నుంచి తెల్లవారుజామున 4 వరకు లింగోద్భవ కాల అభిషేకాలు కూడా ఉంటాయి. మహాన్యాసపూర్వక లింగోద్భవ కాల అభిషేకాలు కూడా ఉంటాయి. అలాగే శివరాత్రి రోజు 11 గంటలకు స్వామివారికి, అమ్మవార్లకు కళ్యాణం అనేది కూడా ఉంటుంది. శివరాత్రి తరువాత మళ్ళీ అలాగే ఘనంగా జరుపుకునే కార్యక్రమం ఈ గుళ్ళో దసరా. ఆ 10 రోజులు, విజయదశమికి 10 రోజులు ఇక్కడ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతుంది. 10 రోజులు ఎక్కడే కానీ మొదటి రోజు, చివరి రోజు అమ్మవారికి అభిషేకాలు జరుగుతుంది. ఇక్కడ మాత్రమే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు, విజయదశమి రోజు వరకు 10 రోజులు అమ్మవారికి నిత్యం పంచామృత అభిషేకాలతో జరుగుతుంది. అలాగే అన్నదానాలు చేస్తారు. దాని తర్వాత కార్తీక మాసం, చాలా విశిష్టమైన మాసం అది శివుడికి. ఆ కార్తీక మాసం నెలంతా కూడా భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. నదిలో స్నానం చేసి, ఇక్కడ ఏట్లో స్నానం చేసి ఆ తడి బట్టలతో దీపాలు వెలిగించుకోవడానికి, గుడి చుట్టూ తిరగడానికి అలా వస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అది 12 గంటల నుంచి ఇంకా స్వామివారికి అలంకరణ అనేది ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ ఈ గుడి చాలా మందికి తెలియదు. టౌన్లో ఉండే వాళ్లకు దేవుని కడప నుంచి పాత కడప అలా బైపాస్ దాటుకొని వస్తే రామతోట అనే పేరుగా ఉన్న ఈ గుడి. కానీ అందరికీ వాటర్ గండి శివాలయం అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే కింద వాటర్ గండి ఊరుంది కాబట్టి అలా దీనికి వాటర్ గండి శివాలయం అని ఒక పేరు పడిపోయింది. కానీ ఇది రామతోట ఈ ఊరి పేరు. స్వయంగా స్వామి శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించారు కాబట్టి అందుకే ఈ స్వామి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి అనే పేరు కూడా ఈయనకు అలా వచ్చినదే. చూస్తున్నారు కదా, ఏదైతే గత 600 సంవత్సరాల క్రితం ఏదైతే సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించి ఒక ఊరికి కూడా శ్రీరామ తోట అనే పేరు నిర్మించినట్లు ఒక ఆలయ ప్రధాన అర్చకులు తెలుస్తున్నారు. ఏదైతే ఇక్కడ నగర శివారులో ఉన్నటువంటి ఒక శివాలయానికి సంబంధించి అటు కడపలోని సగానికి ప్రజానికానికి తెలియలేదని, అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రతిష్ట గురించి కూడా తెలియజేశారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సురేష్, వైకే న్యూస్, కడప నుంచి.